మాట్లాడాలేఖ్య కలుతారు రెడ్డమ్మ నీకేం కాదు రెడ్డమ్మ మా కులదైవమ్మ నా గుర్రం కొండ రెడ్డమ్మ తల్లి నిన్ను కాపాడుతుంది కలుతారు రెడ్డమ్మ ఆత్మసాక్షి తనదే స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. సూర్య, నేను నిన్ను పెళ్లి కొడుకుగా అలంకరించాను కదా, అలాగే నేను చచ్చిపోయాక నువ్వే నన్ను పుణ్య స్త్రీగా నీ చేతులతో అలంకరించాలి. సూర్య, నువ్వు బాబుని బాగా చూసుకోవాలి. దొంగ వెధవా, వాడు పుట్టినప్పటి నుంచి నాకు దూరంగా ఉంటూ నన్ను ఏడిపిస్తున్నాడేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను వాడికి శాశ్వతంగా దూరం అయిపోతూ వాడిని ఏడిపిస్తున్నాను. సూర్య, నగడి తొందరగా పోని. నీకేం కాదలేకే. ఇక నుంచి మనిద్దరం బాగుందాం, వాడిని జాగ్రత్తగా చూసుకుందాం, మన ముగ్గురు హ్యాపీగా ఉందాం అలేఖ్య. నీకేం కాదు. లేదు సూర్య, నేను చచ్చిపోవడం గ్యారంటీ. అయ్యో, అలా మాట్లాడకలేఖ్య. ఎందుకంటే నా చావు నా కళ్ళ ముందు కనిపిస్తుంది. అలేఖ్య, నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దు. నీకేం కాదు. చావు రాతని తల రాతని ఎవరు మార్చలేరు సూర్య. నీకేం కాదు. రెడ్డి గారు, నా భర్త ప్రాణాలు కాపాడి నా బిడ్డకి కనీసం తండ్రినైనా ఉంచినందుకు చాలా థ్యాంక్స్ రెడ్డి గారు. అయ్యో రెడ్డమ్మ, బుల్లి రెడ్డమ్మకు మీరిద్దరు ఉంటారు రెడ్డమ్మ. నీకేం కాదు రెడ్డమ్మ. అవునా లేఖ్య, నీకేం కాదు. ఇన్నాళ్ళు మీ మధ్యన్న అపార్థపు పరులు తొలగిపోయాయి. ఇక నుంచి మీరిద్దరు హ్యాపీగా ఉండొచ్చు. నీకేం కాదు. సూర్య, బాబుకి ఇంకా ఊహ తెలియదు కాబట్టి నా మీద బెంగుండదు. వాడిని జాగ్రత్తగా చూసుకో. పోనీ ఒక పని చేయి సూర్య, వాడిని నీ మొదటి భార్య దగ్గరికి తీసుకువెళ్ళు. వాడికి ఆవిడ అమ్మని చెప్పి వాడికి చెప్పు. అలేఖ్య, కానీ నా గుర్తుగా వాడిని బాగా చూసుకో సూర్య. నేను ఎక్కడున్నా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలేఖ్య, అలేఖ్య, అలేఖ్య కళ్ళు తెరు. రెడ్డమ్మ, రెడ్డమ్మ, అలేఖ్య కళ్ళు తెరు. అలేఖ్య, అలేఖ్య, అలేఖ్య కళ్ళు తెరు. అలేఖ్య, అలేఖ్య, నాగిరెడ్డి తొందరగా పో. అలేఖ్య, అలేఖ్య, రెడ్డమ్మ కళ్ళు తెరు. అలేఖ్య, అలేఖ్య.
అయ్యో సూర్య, చూస్తున్న మనకే ఇంత బాధగా ఉంటే ఆ బాధను అనుభవిస్తున్న అలీకి ఇంకెంత నరకంగా ఉందో. భగవంతుడా, అలీకి ఏమీ కాకుండా చూడు తండ్రి, ఏమీ కాకుండా చూడు. ఊరుకో అత్తయ్య, అలీకి ఏమీ కాదు, నువ్వు బాధపడకు. దా పద అత్తయ్య, పద. అయ్యో ఒరే, నేనెప్పుడూ ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోవలసిందాన్ని, కానీ ఆ భగవంతుడు నాకు ఈ బతుకు బోనస్ గా ఇచ్చాడ్రా. ఇప్పుడు నా చిట్టి తల్లి నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా బతకాలిరా, చల్లగా బతకాలి. రెడ్డి గారు, మీరేం బాధపడకండి. మీ రెడ్డమ్మకి ఏమీ కాదు, మనందరినీ కాదని ఆ దేవుడు కూడా నా చెల్లెలి ప్రాణాలు తీసుకుపోలేడు. ఆనంద్ గారు, మా రెడ్డమ్మకి ఏం కాకూడదు, ఏం కాకూడదు మా రెడ్డమ్మకు. ఏమవదు, మా రెడ్డమ్మకి ఏమవ్వదు. అమ్మ పరిస్థితి నీకు కూడా అర్థమైందిరా, కుక్క పెట్టేడుస్తున్నావు. పసిబిడ్డని ఓదారుస్తున్నావు. మీరిద్దరు విషం తాగి చచ్చిపోవడానికి ప్రయత్నించారే, అప్పుడు గుర్తు రాలేదా మీకు పసిబిడ్డ? చెప్పవయ్యా. వీళ్ళందరూ ఇలా ఏడుస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అలేఖ్యను చంపడానికే నేను ఆ ఇంటికొచ్చాను. కానీ నాకు శ్రమ కలిగించకుండా, నా చేతికి పని కల్పించకుండా ఆ అలేఖ్య విషం తాగింది. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అవును, అలేఖ్య తనకు తానుగా చచ్చిపోయిందంటే మా బాస్ నాకెందుకు డబ్బులిస్తాడు? నేను ఆ అలేఖ్యను చంపితేనే నాకు డబ్బులిస్తాడు. అంటే ఇప్పుడు అలేఖ్య బ్రతకాలి, అలేఖ్య బ్రతకాలి, అలేఖ్య చావకూడదు. అనుష గారు, ఎలాగైనా మా మేడం గారిని బ్రతికించండి. మీరే మా మేడం గారిని బ్రతికించాలి ప్లీజ్. అనుష గారు. నీలాంబరి, అలేఖ్య బతకాలని నువ్వెంత బాధపడుతున్నావు, మేము అంతే బాధపడుతున్నాం. అనుష, అలేఖ్యకి ఎలా ఉందమ్మా? డాక్టర్స్ అంతా అలేఖ్యని బతికించే ప్రయత్నంలోనే ఉన్నారు.
స్వామి, మేమనుకునేది ఒకటైతే నువ్వు మరోలా నడిపిస్తావు. అలేఖ్య సుఖంగా ఉండాలని, తన జీవితం హ్యాపీగా ఉండాలని నేను తనకి విడాకులు ఇవ్వాలనుకున్నాను. కానీ కానీ ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు స్వామి. కానీ ఒక్కటి మాత్రం నిజం స్వామి, అలేఖ్య ప్రాణాలు కనుక పోతే నా ప్రాణాలు కూడా పోతాయి. ఎలాగైనా అలేఖ్యని కాపాడు స్వామి, కాపాడు. మేమిద్దరం కలిసి ఉండాలని మా తలరాతలో లేనట్లుంది. మా తలరాతని కాదని నేను కలవాలని ప్రయత్నిస్తున్నట్లుంది. అందుకే ఎప్పుడూ మా ఇద్దరి మధ్య ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. అది ఆటంకం కాదు, మా తలరాతని నేను ఊహించలేకపోయాను స్వామి, ఊహించలేకపోయాను. మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం స్వామి. నువ్వు రాసిన తలరాతని నేను కాదన్ను, అలేఖ్యని మళ్ళీ కలవటానికి ప్రయత్నించను. కానీ అలేఖ్యకి మాత్రం ప్రాణాలు పోయి స్వామి. అలేఖ్య, 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 అలేఖ్య. నా అలేఖ్య బతకాలి స్వామి, బతకాలి. అలేఖ్య, స్వామి, బిడ్డకి తండ్రి కంటే తల్లి ముఖ్యం. తల్లి లేని బిడ్డ అనాథతో సమానం. నా బిడ్డని తల్లి లేని వాణ్ణి చెయ్యకు స్వామి, అనాథని చెయ్యకు ప్లీజ్ స్వామి. నా అలేఖ్య ప్రాణాల్ని కాపాడు. నువ్వు మా తలరాతని రాసినట్లే అలేఖ్యని కలవటానికి మళ్ళీ ప్రయత్నించను. నువ్వు మాత్రం నా అలేఖ్య ప్రాణాల్ని కాపాడు ప్లీజ్ స్వామి, కాపాడు. మేడం, ఇవి ఇక వేస్ట్, తీసేయమంటారా? ఓకే, తీసేయండి. అనుష, అలేఖ్యకి ఎలా ఉంది? అలేఖ్య అవుట్ ఆఫ్ డేంజర్ బావా. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. బావా, ఇక నువ్వేం టెన్షన్ పడకు.
కొద్దిసేపట్లో అలేఖ్యకి స్పృహ వస్తుంది. ఒరేయ్, ఒక్కరోజు ఆగా ఉంటే ఇక మీ అమ్మతో నువ్వు ఆడుకోవచ్చురా. బావా, నేను వెళ్ళి విషయం అందరికీ చెప్పేసి వస్తాను. ఆంటీ, అనుష అలేఖ్య ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్, ఏం పర్వాలేదు. పదమ్మా వెళ్దాం. అలేఖ్య అవుట్ ఆఫ్ డేంజర్. పదండి. నీ మాటని నువ్వు నిలబెట్టుకున్నావు స్వామి. ఇక నా మాటను కూడా నేను నిలబెట్టుకుంటాను. కనీసం అలేఖ్యని చూడను కూడా చూడను. ఎంత టెన్షన్ పెట్టావే రాక్షసి. అలా విషయం తాగేటప్పుడు నీ మొగుడు గురించి ఆలోచించావు గాని నా గురించి, శ్రీకర్ గురించి ఆలోచించలేదు. కనీసం నీ కొడుకు గురించి కూడా ఆలోచించలేదు. నువ్వు, నేను, శ్రీకర్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఏ విషయమైనా మన ముగ్గురం చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మా గురించి ఆలోచించకుండా ఇలా నిర్ణయం తీసేసుకుంటావా రాక్షసి? సారీ. నీకింకా బాగా క్యూర్ అయ్యాక అప్పుడు నీ పని చెప్తాను. అలేఖ్య గారు, ఈ లెటర్ ని బాబుని మీకేమని సూర్య గారు చెప్పారమ్మా. బాబుని లైవ్. అరే చూడు. ఏంటలేఖ్య లెటర్? అలేఖ్య, ఏంటా లెటర్ని ఆలోచించేశావు? అందులో బాబు ఏం రాశాడు? నా తలరాతని రాశాడు. బాబు నాకు అప్పు చెప్పి నన్ను వదిలించుకుని దూరంగా వెళ్ళిపోయాడు. నీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏం రాశాడు? వద్దు, వదిలే అనుష. ఈ అలేఖ్యగా బ్రతికినప్పుడు నాకు ఏ గొడవ ఉండేది కాదు. ఇప్పటికైనా ఈ గొడవలన్నీ పోతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఇవ్వండి. బావ ఇలా రాశాడేంటి? అందుకే అలేఖ్య అంత ఫైర్ అయింది. ఇంతకీ బావ ఏ ఊరు వెళ్తున్నాడు? అనుష, వస్తున్నాను అలేఖ్య. అవును, బావేడి?
ఈ విషయం వాడికి తెలియదు కదా? కంపెనీ పని మీద నేపాల్ వెళ్ళాడు. ఈ విషయం వాడికి తెలీదు. తెలిస్తే వాడు అస్సలు తట్టుకోలేడు. సరే, వాణ్ణి తొందరగా రమ్మను. మన ముగ్గురు ఒక చోట్లో ఉంటే చాలా బాగుంటుంది అనుష. మన స్నేహంలో ఉన్న సంతోషం ఇంకెందులోనూ ఉండదు కదరా?